విక్రమాదిత్య, పద్మావతి అక్కడ అలా ఉండగా ఇంతలో రౌడీలు వస్తారు. ఆ రౌడీలు రావడం గమనించి, సారు వాళ్ళు వచ్చేసినట్టుగా ఉన్నారు సారు, పదండి సారు పారిపోదాం అని చెప్పి పద్మావతి అంటుంది. అది చూసి విక్కీ అయితే, పారిపోవలసింది మన ఇద్దరం కాదు, నువ్వు ఒక్కదానివే. నేను వాళ్ళకి దొరికిపోతాను, నువ్వు పారిపో, నేను ఎలాగైనా సరే తప్పించుకొని ఇంటికి వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న పద్మావతి అయితే, ఏంటి సారు అలా మాట్లాడతారు, వెళ్తే ఇద్దరమే వెళ్దాం, లేదంటే ఇద్దరమే దొరికిపోదాం అని చెప్పి అంటుంది. లేదు, నువ్వు కానీ ఇక్కడి నుండి వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టే, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని పద్మావతి అయితే, సారు ఇన్నాళ్ళకి మీ ప్రేమ నాకు దక్కి ఉండదు, అలాంటిది ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళమంటే నేను ఎలా వెళ్తాను సారు, నేను వెళ్ళలేను సారు, నన్ను క్షమించండి అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే విక్రమాదిత్య, పద్మావతి నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళాక నేను ఎలాగైనా సరే వాళ్ళ నుంచి తప్పించుకొని వస్తానని చెప్తున్నాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న పద్మావతి అలా మౌనంగా ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.